వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, శరన్నవరాత్రులు మనం అమ్మవారికి 9 రోజులు 9 అలంకరణలు చేసుకుంటాం, 9 రకాల ప్రసాదాలు చేస్తాం. ఒక్కో రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత నాకు మీ ద్వారా తెలుసుకోవాలని ఉందమ్మా. ఒక్కొక్క రోజుకి ఉన్న ఒక్కొక్క విశిష్టతని, ఆ అలంకరణ వెనకాల ఉన్నటువంటి కథని ఒక్కసారి మా కోసం. అమ్మవారు ఆదిపరాశక్తి, జగన్మాత. ఎప్పుడెప్పుడు భూలోకంలో రాక్షసులు అవతరిస్తే అప్పుడల్లా వారిని సంహరించడానికి దిగి వచ్చింది. అమ్మా, అవతారము అంటే దిగి రావడం. అలా దిగి వచ్చింది అనేక యుగాలలో అనేక మంది రాక్షసుల కోసం వచ్చింది. ప్రతిసారి కూడా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అవతరించి నవమి నాడు రాక్షస సంహారం చేసింది. 9 రోజుల యుద్ధం. అమ్మా, దశమి నాడు విజయానికి సంకేతంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. అందుకే దాన్ని విజయదశమి అంటారు. అయితే ఈ 9 రోజులు చేసినటువంటి యుద్ధం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంతో చేస్తుంది. అన్నిసార్లు ఒకే క్రమంలో లేదు. ఓకే. ఒకసారి ప్రారంభంలో మొట్టమొదట కృతయుగ ప్రారంభంలో మధుకైటభులను చంపడానికి ఆవిడ కాళిగా అవతరించి విష్ణువుకి మధుకైటభులని చంపడానికి కావలసినటువంటి ప్రేరణ ఇచ్చింది. అది ప్రత్యేకంగా మనకేం కనపడదు ఆ రూపం. తరువాతి యుగంలో మహిషాసురమర్దనిగా వచ్చింది. ముందు తాను యుద్ధానికి వెళ్లకుండానే తన అంశాలని పంపించి చిట్ట చివరి రోజున తాను వెళ్ళింది. ఆ తరువాత శుంభులను సంహరించటానికి తాను మళ్ళీ అంతకుముందు అవతారం ఎత్తినప్పుడే చెప్పింది, నేను మళ్ళీ కష్టపడి రావడం కాదు, మీరు తలుచుకోండి, వచ్చి మీకు కావాల్సింది చేస్తాను. అలా వచ్చి సరస్వతిగా వచ్చి అతన్ని సంహరించింది. ఇంకా తర్వాత తాను ఎన్ని రూపాలు ధరించబోతోందో, ఎటువంటి రాక్షసుని సంహరించబోతోందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలోనే మొట్టమొదట కాళి, రెండోది మహిషాసుర మర్దనం చేసినది మహాలక్ష్మి, ఆ తరువాత ఉన్నది సరస్వతి అని నవరాత్రుల్లో 3 భాగాలుగా చేసుకుంటాం 9 రోజుల్ని. మొదటి 3 మహాకాళిగా, తరువాతి 3 మహాలక్ష్మిగా, ఆ తరువాతి 3 మహాసరస్వతిగా అమ్మవారిని ఆరాధన చేసే సంప్రదాయం ఒకటి ఉంది. ఇది ఒక పద్ధతి. అయితే ఒరిస్సా నుంచి అటు బెంగాల్ వైపు అలా గనక వెళ్ళినట్టయితే అసలు వాళ్ళు వేరే అవతారాల గురించిన ఆలోచనే ఉండదు. వాళ్ళు దుర్గే అంటారు. అవును, దుర్గా పూజ, దుర్గా అనే అంటారు. అవునమ్మా. పైగా 9 రోజులు కూడా అమ్మవారిని దుర్గగానే ఆరాధిస్తారు. పేర్లు వేరే, కానీ వాళ్ళని మాత్రం నవదుర్గా అంటారు. మొట్టమొదటి నుంచి మొదలు పెట్టుకొచ్చినట్టయితే అన్నింటినీ దుర్గా 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 దుర్గా. అలాగా ఆ 9 రోజులు పైగా వాళ్ళు చేసేటటువంటి సాధన కొంచెం తీవ్రమైంది. మనకి మామూలుగా చేసేటట్టు కాకుండా మొదటి రోజున మూలాధారంలో, రెండో రోజున స్వాధిష్టానంలో, మూడో రోజున మణిపూరకంలో, 4వ రోజున హృదయస్థానంలో ఉండే అనాహతంలో, 5వ రోజున విశుద్ధిలో, 6వ రోజున భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో, 7వ రోజున సహస్రారంలో చేసి ఇంకా 8, 9 శివుడు శక్తి కలిసి ఉన్నట్టు రూపంగా భావన చేసేది నవదుర్గల ఉపాసన కనపడుతుంది అక్కడ. అలాగే మనకి శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు సప్త మాతృకలను తీసుకుంటారు. ఆ సప్త మాతృకలను తీసుకుని బ్రాహ్మి, మాహేశ్వరి, ఇలా చెప్పు, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, నారసింహి, ఇలా ఈ వరుసలో తీసుకుని చిట్ట చివరి రోజున కామధేనువు అనే అవతారం ధరింపచేస్తారు. మీరు అవతారాల గురించి అడిగారు కనుక ఇలా ఒక్కొక్క సంప్రదాయంలో ఇవన్నీ కూడా అమ్మవారు ధరించినటువంటి అవతారాలే. ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ప్రాంతాలను బట్టి వీటిని ఎన్నుకోవడం మార్పు వచ్చింది తప్ప ఇవి అనేక యుగాల్లో అమ్మవారు ఇన్ని రూపాలుగా అవతరించారు. అంతే. ఇంకా చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో చెప్పలేం.
సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ అంటారు. సమస్తమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆ తల్లి మా యొక్క బుద్ధులను మొట్టమొదట ఉన్నది. మా బుద్ధులను ప్రచోదన చేయుగాక. మనకి వాళ్ళ నోట్లోంచి ఒక మాట వచ్చిందన్నా, పడుకుంటే నిద్ర పట్టిందన్నా, నిద్రపోవాలన్న ఊహ కలిగిందన్నా, ఆకలేసిందన్నా, అన్నం తినాలన్న ఆలోచన కలిగిందన్నా, ఇవన్నీ మనలో ఉన్నటువంటి అమ్మవారు చేయించేటటువంటి పనులు. అందుకని ఇన్ని రూపాలుగా ఉన్నటువంటి ఆ జగన్మాతని 9 రోజుల్లో 9 రూపాల్లో తరచుగా ఆరాధన చేసే పద్ధతి ఉంది. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ ఆవిడ రాక్షస సంహారం నవమి నాడే చేసింది. అందుకని 9 రోజులకు పరిమితం అయిపోతూ ఉంటాయి. వారు ఏ ఆలయం ఉందో చిట్ట చివరి రోజున ఆ ఆలయంలో ఉన్న అసలైన అమ్మవారి రూపంగా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం సాధారణ ప్రజానికం అమ్మ ఎలా ఫాలో అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రాంతాలను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క రోజుకి అలంకరణ ఉంటుంది. మనం సాధారణ ప్రజానికం ఇంట్లో కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం, అలంకరణ అనుకున్నాం. మనం ఎలా సాధారణంగా తెలుగు వాళ్ళందరికీ కూడా విజయవాడ కనకదుర్గ ప్రధానమైనటువంటి అవతారాలు ఏవి ఉన్నాయో దాన్నే అనుసరించటం మనకి అనుచానంగా వస్తుంది. అంటే ఎందుకో దాన్నే బాగా ఎక్కువగా, ఎందుకంటే మీరు గమనించినట్టయితే విజయవాడ గాన చుట్టుపక్కల కానీ మొత్తానికి ఈ ప్రాంతాలన్నీ చూస్తే సగం మంది పేర్లలో దుర్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు ఒక కోటలాగా మనని రక్షిస్తుందని. అటువంటి దుర్గకి వేసేటటువంటి అలంకారాలని మనం తరచుగా చెప్పుకుంటాం. అట్లాంటి వాటిల్లో మొట్టమొదటి రోజున విజయవాడలో అమ్మవారి పేరేమిటి? కనకదుర్గ. కనకదుర్గ. అందుకని మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అనేటటువంటి అవతారాన్ని ధరింపజేస్తారు. పూర్తిగా బంగారు తొడిగే ఉంటుంది ఆవిడకి. వస్త్రం కూడా బంగారు వస్త్రమే అనుకుంటా. బంగారు రంగు వస్త్రం అని మనం అనుకున్నా నిజానికి బంగారమే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆవిడకి ఆ పేరు రావడానికి చారిత్రకంగా ఒక ఆధారం ఉంది. ఏమిటి అంటే, మాధవ వర్మ అనేటటువంటి రాజు ఒకడున్నాడు. ఆయన చాలా ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. ఆయనకు ఒక్క కొడుకు. ఆ ఒక్క కొడుకు ఆయన కూడా మంచివాడే, ధర్మబద్ధంగానే ఉండేవాడు. ఎవరో కొత్త గుర్రాలు తెచ్చిస్తే ఆ గుర్రాలు కట్టి రథాన్ని నడుపుతున్నాడు. వేగంగా వెడుతోంది. అంతకుముందు చోపుదారులను ఉంటారు కదా, ఈ పొగరుబోతు గుర్రాల రథం వస్తోంది, పక్కకి తప్పుకోండి అని అంతా చెప్పినా గాని ఓ కుర్రవాడు వచ్చి ఆ రథచక్రాల కింద పడి చనిపోయాడు. నాయనమ్మో తల్లో మరి ముసలిది పెద్దది వయస్సులో అంటారు. తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టి, ఉంటే బాగా తినాలి, అంతేగాని ఇతరులని మీ అధికారం ఉందని ఇలా చేస్తారా అని చాలా దారుణంగానే మాట్లాడింది. న్యాయం చేయమని అడిగింది. అడిగితే రాజు వచ్చి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలను అడిగాడు, న్యాయం ఏం చెయ్యాలి అని. అప్పుడున్నటువంటి న్యాయం ప్రకారం ఇలా ప్రాణం గనక తీసినట్టయితే దానికి శిక్ష ప్రాణమే. ప్రాణానికి ప్రాణం. ఎందుకంటే ఇవాళ ఇది చేశాడు, రేపు ఇంకెంతమందిని చంపుతాడో అజాగ్రత్తగా ఉండే. అటువంటప్పుడు కానీ ఉన్న ధర్మాత్ముడైనటువంటి వాడు పొరపాటున జరిగింది, రాజకుమారుడు గనక ఇతడికి మరణశిక్ష కాక ఇంకేదన్నా వెయ్యమని చెప్పి న్యాయమూర్తులందరూ నిర్ధారించారు. రాజుగారు అయితే వేయమన్నారు, కానీ న్యాయమూర్తులు ఆలోచించారు. అంటే వెంటనే రాజు అన్నాడు, ధర్మానికి ఎవరి కొడుకు అన్నది లేదు, ఎవరన్నది లేదు, న్యాయమే అని చెప్పి అతడికి మరణశిక్ష ఖరారు చేసి చాలా గంభీరంగానే సింహాసనం దిగి గొల్లు నేర్చాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజు దిగిన తర్వాత తండ్రి వెళ్ళి ఆ మరణశిక్ష ఎక్కడ అమలు జరుగుతుందో సాధారణంగా సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ చేస్తారు. ఆ జరిగేటటువంటి వైపుకి తిరిగి గవాక్షం అంటే కిటికీలోంచి చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని దుఃఖించాడు. ఈయన కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నంతసేపు 2 గడియల పాటు విజయవాటిక, అప్పుడు దాని పేరు బెజవాడ. ఈ బెజవాడ నగరం అంతా కూడా బంగారు వర్షం కురిసిందట. అమ్మవారు ధర్మదేవత సంతోషించి అతడి ధర్మానికి బంగారు వాన కురిపించింది. అలాంటి బంగారు వాన కురిపించినందువల్ల అమ్మవారికి కనకదుర్గ అని పేరు వచ్చిందని అంటారు.
ఇలాంటిది మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గ గనక ముందు అవతారం కనకదుర్గ. కానీ ఈ స్టోరీ కంప్లీట్ చేయండి అమ్మా, నాకు వినాలనిపిస్తోంది. అదేగా మాకు చెప్పాక ఆ, అయిపోయింది. మరణశిక్ష విధించేశారా? విధించేశాడు, ఆ, పిల్లవాడు అంతే. చనిపోయాడంతే. ఆయన చక్కగా వర్ణిస్తారు విశ్వనాథ వారు. సూర్యుడు అలా అస్తమిస్తూ ఉన్నాడు, పిల్లవాడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆఖరి క్షణాన కూడా మరణశిక్షను రద్దు చేసే అధికారం రాజుగారికి ఉంటుంది కదా, క్షమాభిక్ష ఆ. పెట్టచ్చు కదా, పెట్టలేదు, ఊళ్ళో వాళ్ళకైనా పెడతారు కదా. అంతేగా. అంచేత అమలు జరిగేదాకా ఆగి అమలు జరగంగానే వాన పడింది, బంగారు వాన. ఇంత ధర్మాత్ములైనటువంటి రాజులు మన దేశాన్ని పరిపాలించారమ్మా. అవునమ్మా, ఇలాంటి విషయాలు మనకి ఎంతమందికి తెలియచెప్పుకోవాల్సిన అవసరం ఉందో. చాలా కదా. అందుకని మొట్టమొదటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అన్న పేరుతో అలంకారం చేస్తారు. అంటే ఆవిడ సహజ రూపం. అవును. సహజం అంటే ఒక సందర్భంగా వచ్చినటువంటిది. ఆహా. దీనికి కూడా ఒక సందర్భం అంతే ఉంది. కదా, ఈ సందర్భం ఈ ఏంటి? సందర్భంతో. సందర్భం ఆహా. అంతకు ముందు నుంచి ఉంది కదా అక్కడ అమ్మవారు. అమ్మ. దుర్గాదేవి ఆ కొండ మీద వెలిసి చాలా కాలం అయింది. దుర్గమాసుర సంహారం అవ్వగానే అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంది. ఆ తరువాత రెండవ రోజున బాలా త్రిపుర సుందరి. సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి ఈ శ్రీచక్రం ఉంటుంది, అవును. శ్రీచక్రంలో ఉండే మొదటి అమ్నాయంలో ఉండేటటువంటి దేవతగా చెప్తారు. ఆహా. అమ్మవారి యొక్క ఉపాసన చేసేటటువంటి వారు మొట్టమొదట బాలా మంత్రం స్వీకరిస్తారు. చిన్నపిల్లలకి ఎప్పుడు బాలా మంత్రం ఇస్తారు, ఆ తర్వాత ఎప్పుడో పంచదశి ఇస్తారు, ఆ తర్వాత షోడశి ఇస్తారు. అమ్మ. షోడశి ఇచ్చినప్పుడు వాళ్ళని పూర్ణ దీక్షాపరులు అంటారు. మ్మ్. ఈవిడ చిన్న పిల్లలాగా ఉండి చక్కగా గంతులు బాల లీలా వినోదిని లలితా రహస్యనామ సహస్రంలో అవును. ఉంటుంది. లీలా వినోదిని ఆటల్లో సంతోషపడుతూ ఉంటుంది. అందుకని అసలు రాక్షస సంహారం కూడా బాలలాగా చేసింది ఆవిడ. చిన్నపిల్లలాగా వెళ్ళి ఒక వినోదం లాగా రాక్షస సంహారం అనే ఆట ఆడుకుంటున్నట్టు, ఇలా బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటారే ఆ. అట్లా వెళ్ళి చేసేసినటువంటిది చాలా త్వరగా అనుగ్రహిస్తుంది అంటారు. దీనికి సంబంధించి చాలా మందికి పూర్వకాలం మన ఇళ్లలో బాలా మంత్రం ఉండేదమ్మా. బాలా మంత్రం చాలా మందికి ఉండేది. ఆహా. ఆ తర్వాత పంచదశి షోడశి ఉన్న వాళ్ళకన్నా బాల ఉన్న వాళ్ళు ఎక్కువ. మీరు గమనించండి, ఎంతో మంది పేర్లలో బాల ఉంటుంది మనకి. అవును. అలా ఉన్నప్పుడు ఆ ఇళ్లల్లో ఈవిడ ఎంత ప్రత్యక్షం అంటే అందరూ గాజులు వేసుకుంటూ ఉంటే అధికంగా ఒక జత గాజులు చేతులు రావడం, ఈ దసరాల్లో పూజలు చేస్తూ ఉంటే ఇంట్లో గల్లు గల్లుమని గజ్జల మోత వినిపించటం, చిన్నపిల్ల పకపక నవ్వుతున్నట్టు పరిగెడుతున్నట్టు, ఎవరిక్కడ పరిగెత్తారని ఇలా చూస్తే అక్కడ ఎవరు ఉండరు, పరిగెత్తి వెళ్ళినట్టు కనపడుతూ ఉండడం. ఇలాంటి అనుభూతులు ఈ నవరాత్రుల పూజలు చేసేటటువంటి వారందరికీ బాలా ఉపాసన చేసిన వారికి ఉండేది. వారి ఇంటికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇటువంటి అనుభూతి కలిగేది. బాబా. అటువంటి అద్భుతమైనటువంటి ఆవిడెవరంటే భండాసురుడి కొడుకులు 30 మంది ఉంటే ఆ భండాసురుడు తను యుద్ధానికి రాకుండా 30 మంది కొడుకుల్ని యుద్ధానికి పంపించాడు. మరి లలితాదేవి తానెందుకు వెళ్ళాలి చిన్న కొడుకుల మీదకి? తన స్థాయి వేరు, అంతే కదా. అందుకని వెంటనే ఆవిడ బాలని పంపించింది. 8 ఏళ్ల పిల్ల. అందుకని వెళ్ళి యుద్ధం చేసింది. ఆ 30 మందిని సంహరించింది. లీలా వినోదిని లీలగా చంపేసి వచ్చింది. అందుకే దసరాల్లో తప్పనిసరిగా సువాసిని పూజతో పాటు బాల పూజ కూడా, కుమారి పూజ. కుమారి పూజ కన్నా బాల పూజ. కుమారి పూజ అంటే కొంచెం పెద్దవాళ్ళు, కన్యలైనటువంటి వాళ్ళు అక్కడి నుంచి చేస్తారు. బాల పూజ అంటే బాలంటే సాధారణంగా ఎట్లా చేస్తారంటే మొదటి రోజున 2 ఏళ్ల పాపాయికి అట్లా చేసుకుంటూ 9వ రోజు వచ్చేప్పటికి 10 ఏళ్ల పిల్ల. అంటే వీళ్ళందరికీ పేర్లు ఉన్నాయి. అలా ఉన్నటువంటి 11 ఏళ్ళు వచ్చాయంటే ఇంకా వాళ్ళు ఈ బాల పూజకు పనికిరారు. మరి తర్వాత సువాసిని పూజ బాల పూజతో పాటుగా కుమారి పూజ అని ఉంటుంది. కుమారి పూజ అంటే కన్యలు, 12 ఏళ్ళు 11 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, ఇంకా వివాహం కాని పిల్లలు, కన్యలకు కూడా పూజ చేసే పద్ధతి. అది మన ఇష్టం. కానీ సువాసిని పూజ బాల పూజ మాత్రం తప్పనిసరిగా తప్పనిసరిగా చేస్తారు. అంటే ఇలా ప్రతిరోజు ఒక దీక్షగా చేసేవాళ్ళు చేసినా అలా చేయడానికి వీలవుతుంది. కాకపోతుంది ఆ వయసున్న పిల్లలు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతున్నారు? చిన్నపిల్లలు దొరకడమే అపురూపం. అంచేత ఒక రోజన్నా ఒక అమ్మాయిని పిలిచి 10 ఏళ్ల లోపు పిల్లని పిలిచి ముత్తైదుగా బాల ముత్తైదు అంటారు.
అలా అమ్మాయికి అన్ని అమ్మవారికి ఎటువంటి సేవలు చేస్తారు, అన్ని కాళ్ళకి పసుపు కుంకుమ, ఆ, తర్వాత కాటుక గంధము, పువ్వులు ఇచ్చి, ఓపికంటే బట్టలు, వస్త్రాలు, నగలు, ఇంకా ఏమంటే అవి అలంకరణ సామాగ్రి ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి చేసేటటువంటి పద్ధతి ఉందమ్మా. ఇది 2వ రోజు అమ్మవారి యొక్క అలంకారం. ఈ ఆడపిల్లలు అనగానే మనం లేత గులాబీ రంగు గురించి ఆలోచిస్తాం కదా చిన్న పిల్లలకి. అందుకే అనుకుంటాను మరి ఈ రోజు 2వ నాడు విజయవాడలో అమ్మవారికి లేత గులాబీ రంగు చీరలు కడతారు. ఇది ఒక విశేషం. అది మామూలుగా మనం అంటాం కదా అవునవును. లేత గులాబీ కూడా, ఇది మరి ఆంగ్ల సంప్రదాయం తాలూకు ప్రభావం అని నేను అనుకుంటా. ఎందుకంటే లేత గులాబీని ఏమంటాం మనం, బేబీ పింక్. బేబీ పింక్ అంట. అవునవును. అంచేత ఎప్పుడైతే లేత గులాబీ అన్నారో ఇది ఈ మధ్య కాలంలో ఆంగ్ల సంప్రదాయంలో వచ్చిందేమో అని చిన్న ఊహ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. ఇక మరి 3వ రోజుకి వెళ్దాం. 3వ రోజుకి వెళ్ళేటప్పటికి 3వ రోజు గాయత్రీదేవి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మైవ పుద్భుత శంఖచక్ర అని చెప్పి ప్రతిరోజు గాయత్రిని ధ్యానం చేస్తారమ్మా, సంధ్యావందనం చేసుకునేవారు. అందులో ఈ గాయత్రీదేవి ఏం చేస్తుంది, ధియో యో న ప్రచోదయ, మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మాకు సరైన బుద్ధి ప్రసాదించు. బుద్ధి అంటే ఏమిటి, మనస్సు కన్నా పై స్థాయిలో ఉంటుంది. అంతే. మనస్సేమో పర్సనల్, నా వ్యక్తిగతమైనటువంటి విషయాలతో జోడించబడి ఉంటుంది. బుద్ధి దాన్ని దాటి ఏది మంచి ఏది చెడు అనేది విచక్షణ జ్ఞానంతో కూడుకుంటుంది. ఆ విధమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని నా మనసులో స్ఫురణకు వచ్చేటట్టుగా చేయి తల్లి అని ప్రార్థించేటటువంటిది గాయత్రి మాత. ఈవిడికి పంచముఖాలు ఉంటాయి. ఇదిగో అంకుశము పాశము అనేటటువంటి ఆయుధాలు, ఆ చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు, ఇవన్నీ చెప్తూ ఈవిడ్ని ఏమంటారంటే వేదమాతగా చెప్తారు. వేదమాత, ఎవరికైనా సరే వేదం చదువుకునే ఆ అధికారం గాయత్రి తర్వాతే వస్తుంది. గాయత్రి ఉపదేశం అయిన తర్వాతే వేదం చదివేటటువంటి అధికారం కలుగుతుంది. ఏ జ్ఞానం కావాలన్నా తప్పనిసరిగా గాయత్రి ఉండాలి. అంటే ఈ మాట అనగానే మనకి వెంటనే సందేహం కలగచ్చు. వెంటనే కనపడుతోంది క్వశ్చన్ మార్క్. మరి అందరికీ ఉపనయనము గాయత్రి ఉపదేశం లేదు కదా, మరి వాళ్ళకి తెలివితేటలొద్దా, వాళ్ళకి జ్ఞానం అక్కర్లేదా, ఇలాంటి సందేహాలు వస్తాయి. వీటిని ఎప్పుడైతే మనం స్పష్టంగా వివరించుకోకపోతామో అనేక సమస్యలకి, ఆ తర్వాత సమాజంలో అనేక రకమైన అలజడులు అల్లర్లకి కారణమవుతుంది. అవునమ్మా. ఇది తీరిక ఉన్నటువంటి వాళ్ళు, దీని మీదే దృష్టి పెట్టినటువంటి వాళ్ళు చాలా విశేషంగా ప్రత్యేకమైన ముద్రలు మొదలైనటువంటి వాటితో చాలాసేపు సంధ్యావందనం చేస్తారు. అవన్నీ లేనటువంటి వాళ్ళు సూర్యుడికి వైపుకు తిరిగి దండం పెడతారు. సవితృమండల మధ్యవర్తి ఎక్కడుంటాడు ఆయన, సూర్యమండల మధ్యలో ఉంటాడు. పెడతారు, వ్యస్తంగా గాయత్రి మంత్రాన్ని చదువుతారు. అంటే ఈ సంధ్యావందన ప్రక్రియలు ఏమీ లేకుండానే గాయత్రి మంత్రం చదువుకోవడం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఇదేమీ లేకపోతే కూడా నేను చదవలేనండి, నాకు ఓపిక లేదు, ఎవరు చదువుతారా మంత్రం, అర్థం లేదు, అన్నీ దాంట్లో ఉన్నది ధియో యోన ప్రచోదయ తప్ప మిగిలినవన్నీ కూడా బీజాక్షరాలే తప్ప ఒక పేరు ఏమీ లేదు. ఎవరి పేరు ఉంది అందులో, ఎవరిది లేదు. అమ్మవారి పేరు లేదు, అయ్యవారి పేరు ఏమీ లేదు. ప్రార్థనలో ఉంది జయ సదా సవితృమండల మధ్య. ఆ సవితృమండల మధ్యలో సూర్యమండల మధ్యలో ఉండేటటువంటి శక్తిని అన్నామే తప్ప దాని పేరు లేదు. అందుకని సూర్యమండలం వైపుకి తిరిగి నమస్కారం చేసుకుంటే చాలు. సూర్యుడు ఆత్మకారకుడు, మనలో ప్రజ్ఞని మేల్కొలుపుతాడు, తెలివితేటల కారకుడైనటువంటి వాడు. మనం ఏదన్నా ఒక ఆలోచన చేసినా, నేను అనే భావన చేసిన మూల కారణమైన వాడు సూర్యుడే. కనుక అటువంటి వేదమాత స్వరూపంగా ఈవిడ్ని 3వ రోజున గాయత్రీదేవి రూపంతో మనం ఆరాధన చేయడం కలుగుతుందమ్మా. సంతోషం అమ్మా. నమస్తే.